మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పేపర్ బాయ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు జయశంకర్ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ సినిమా ప్రత్యేకతలు ఇంతకాలం గ్యాప్ రావడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. పేపర్ బాయ్ సినిమాతో మంచి లవ్ స్టోరీని తెరకెక్కించి హిట్ కొట్టాడు జయశంకర్. సంతోష్ శోభన్ హీరోగా ఈ సినిమా 2018లో వచ్చింది. కానీ మళ్లీ ఇప్పటివరకు జయశంకర్ నుంచి సినిమా రాలేదు. 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు అరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ దర్శకుడు. సాయి, కుమార్, అనసూయ, శుభలేఖ, సుధాకర్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న అరి సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ జయశంకర్ నేడు మీడియాతో మాట్లాడారు. ఎందుకు ఇన్నేళ్ల గ్యాప్ వచ్చింది అని అడగ్గా, పేపర్ బాయ్ తర్వాత చేసే సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని, ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోవాలని, అందుకే ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ని చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. అలాంటి కథ రెడీ చేయడానికి, అంత మంచి సినిమా చేయడానికి దీనికి చేసిన రీసెర్చ్ కోసం ఇన్నేళ్ల టైం పట్టింది అన్నారు. ఇస్త సింపుల్గా పెళ్లి చేసుకున్న సింగర్. తెలుగులో పాడింది ఒక్క పాటే, కానీ చాలా ఫేమస్. అరి సినిమా గురించి చెప్తూ, అరి అంటే శత్రువు అని అర్థం. అలాగే అరిషడ్వర్గాల్లో మొదటి 2 పదాలు తీసుకొని సినిమాకి పేరు పెట్టాను. ఇంతవరకు రాని కాన్సెప్ట్తో అరి సినిమాని తీశాను. అరిషడ్వర్గాల కాన్సెప్ట్కు మైథలాజికల్ టచ్ ఇవ్వడానికి ఈ సినిమా కోసం పరిశోధనలు చేశారు. కథను రాయడానికి పురాణేతిహాసాల్ని చదివాను. రమణ మహర్షి ఆశ్రమంతో పాటు చాలామంది గురూజీలను కలిసి ఎన్నో విషయాలు సేకరించాను. అరిషడ్వర్గాలని అదుపులో ఎలా పెట్టుకోవాలో ఇంతవరకు గ్రంథాలలో చెప్పలేదు. ఈ సినిమా కోసం కొంతకాలం ఓ ఆశ్రమంలో గడిపి ఆధ్యాత్మిక కోణంలో అరిషడ్వర్గాల మీద అధ్యయనం చేశాను. అందుకే ఈ సినిమాకు ఇన్నేళ్లు పట్టింది అని తెలిపారు. అలాగే ఈ సినిమాను రిలీజ్కి ముందే పలు అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శించామనిప్పటికే దాదాపు 25 అవార్డులు సాధించానని దేశంలోని ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు ఈ సినిమాని చూసి అభినందించారని తెలిపాడు డైరెక్టర్ జయశంకర్. మరి ఇన్నేళ్ల గ్యాప్తో జయశంకర్ తెస్తున్న అరి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి. మహేష్ బాబుకు అక్కగా తల్లిగా నటించిన ఒకే ఒక నటి ఎవరో తెలుసా? అప్పట్లో హీరోయిన్. మరి ఇంత పరిశోధన కృషి, అనేక అవార్డులతో వస్తున్న అరి సినిమా 7 ఏళ్ల విరామం తర్వాత జయశంకర్ ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో వేచి చూడాలి.